యేసుక్రీస్తు ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై 114, 115 కీర్తనలు మనం ధ్యానం చేసుకుందాం. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు వారు పరభాష మాట్లాడే జనముగా ఉంటుండగా, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు వారిని విడిపించి, వారికున్న బానిసత్వం నుంచి వారిని నడిపించి, దేవుడు వారిని గొప్ప కార్యాలు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ, ఎన్నో కార్యాలను చేస్తూ వారిని ఆ బానిసత్వం నుంచి విడుదల చేసిన సందర్భాన్ని ఈ కీర్తనలో కీర్తనకారుడు పొందుపరిచి ఉన్నాడు. దీన్ని మనం చదివిన ప్రతి లైను మనం గుర్తు చేసుకున్నట్లయితే, దేవుడు ఎంతగా అయితే ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించి ఉన్నాడో, ఎంతగా అయితే వారి కొరకే ఎన్ని గొప్ప కార్యములను చేసి ఉన్నాడో ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని ప్రజల పట్ల దేవుడు చేసే కార్యాలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన ఆ ప్రజల కొరకే ఏదైనా చేయగలడు. తన ప్రజలు బాధలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. తన ప్రజలు కష్టాల్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు. తన ప్రజలు హింసలు పడడం దేవునికి ఇష్టం లేదు. నరకయాతన అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. కనుక అందుకే ఆ ప్రజలందరినీ కూడా దేవుడు విడిపించి, ఆ నరకయాతన నుండి, ఆ భయంకరమైన ఇబ్బందుల నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి నడిపిస్తూ ఉన్న సందర్భాన్ని కీర్తనకారుడు వివరించి వ్రాయడం జరిగింది. సముద్రం కూడా 2 పాయలుగా మార్చబడింది. సముద్రం ఇది చూసి పారిపోయిందంటే ఇశ్రాయేలు ప్రజల నడకను, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ నడుస్తూ ఉండగా సముద్రమును దేవుడు 2 పాయలుగా చేశాడు. యొర్దాను వెనకకి వెళ్ళిపోయింది. యొర్దానులో వారు అడుగు పెట్టారు. యెహోషువ ద్వారా, మోషే ద్వారా సముద్రమును 2 పాయలుగా దేవుడు చేసి ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఆ ప్రజలు వారి బానిసత్వం నుంచి వస్తున్న సందర్భంలో ఆ సముద్రం ఎదురుపడినప్పుడు దాన్ని 2 పాయలుగా చీల్చి ఆ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అంటే సముద్రమును 2 పాయలుగా చేయగలడు మన కొరకు దేవుడు. అంటే సముద్రం ఏమన్నా చిన్నదా? ఆ సముద్రాన్ని ఏమన్నా తీయాలంటే ఒక గ్లాసులో నీళ్ళే నువ్వు అటు ఇటు కదిపి మధ్యలో ఏమీ దారి చేయలేము. వస్తున్న పిల్ల కాలువనే మనం కరెక్ట్గా సెట్ చేయలేమే. గట్టులేసినా సరే అది కొట్టుకొని వచ్చేస్తూ ఉంటది. కానీ దేవుడు మనుషుల కొరకు సృష్టినే ఆయన మార్చగలిగిన శక్తిమంతుడు. ఆయన ప్రజల కొరకు సృష్టిని దేవుడు ఒక గొప్ప స్థితిగా మార్చి ఆ సృష్టిలో జరగకూడని కార్యాలను కూడా దేవుడు జరిగించాడు. పర్వతాలు పొట్టేళ్ళలాగా గంతులు వేసాయట ఇశ్రాయేల్ నడక ద్వారా. కొండలు గొర్రె పిల్లల్లాగా గంతులు వేసాయి. ఇశ్రాయేలు ప్రజల నడకను వారు దేవుని పని నిమిత్తమై నడిచిన, అంటే వారు పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి వారు నడిచి వెళ్తూ ఉండగా జరిగిన అద్భుతాలవి. ఆ పర్వతాలన్నీ కూడా వారు నడుచుకొని వెళ్ళారు. కొండలన్నీ కూడా వారు ఎంతగానో ఇబ్బందిగా కాక, చాలా కష్టంగా కాక, వారు 40 సంవత్సరాల ప్రయాణము కూడా ఎంతో క్షేమముగా నడవటానికి దేవుడు కృప చూపించాడు. ఆ నడకలో వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రాలు పాతగిల్లలేదు. అంతగా దేవుడు వారిని నడిపించాడు. వారికి ఆహారం కావాలితే ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. వారికి తాగడానికి పానీయం కావాలితే బండను చీల్చి నీటిని దేవుడు రప్పించాడు. ఎంత అద్భుతము వారి జీవితంలో జరిగింది. కొండలను దేవుడు అద్భుతంగా మార్చేశాడు. బండను చీల్చగా గొప్పగా, అసలు బండలోంచి నీళ్ళు వస్తాయండి? రావు. కానీ ఆ బండను కొట్టగానే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు నీటిని సిద్ధపరిచాడు. అంత అద్భుతము ఆ ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు దేవుడు చేశాడు. ప్రకృతిని అదుపులో ఉంచి దేవుడు సాధ్యము కాని వాటిని వారి కొరకే సాధ్యము చేసి తన ప్రజల పట్ల దేవుడు ఉన్నతమైన ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. ఆ ప్రజలను అటు రీతిని ఆయన నడిపించి ఉన్నాడు. అదే రీతిగా మనము 115వ కీర్తనను జ్ఞానం చేసినట్లయితే, దేవునికి విగ్రహానికి, అంటే వారు లోకంలో పూజించే విగ్రహ సంబంధమైన విగ్రహాలకు తేడాను ఈ కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. అవి చెవులుండి మాట్లాడవు,
వినవు. నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. అలాంటి వాటిని, దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు మనం ప్రార్థించగా ఆయన వినేవాడై ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇవైతే భూమి మీద ఉన్నాయి. అవి చేతి పనుల ద్వారా చేయబడినవి, కానీ ఆయనే సృష్టిని చేసిన దేవుడు. రెండిటి వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు సృష్టిని చేశాడు, కానీ సృష్టిలో ఉన్న మనుషులు విగ్రహాలను చేసుకొని పూజిస్తున్నారు. వారి చేతుల ద్వారా విగ్రహాలను చేసుకొని అవే దేవుళ్ళుగా కొలుస్తూ ఉన్నారు. ఆయన తన ఇష్టం వచ్చినట్లు మనుషులను మలుచుకునేవాడే ఏంటి, మనుషులు వారికి నచ్చినట్లుగా విగ్రహాలను మలుచుకునేవారై ఉన్నారు. అవి బొత్తిగా ఏమీ చెయ్యలేవు. అవేమీ చేయలేవు. మనుషులకు నచ్చినట్లుగా ఆ రూపాలను తయారు చేస్తూ ఉంటారు. ఒక చోట ఒక రకంగా తయారు చేస్తారు, ఒక చోట ఒక రకంగా తయారు చేస్తారు. వారి చేతికున్న నైపుణ్యతను బట్టి వారు తయారు చేసే విగ్రహాలు, రూపాలు ఉంటూ ఉంటాయి. కానీ దేవుణ్ణి తయారు చేయటానికి మనుషులు ఏమాత్రం సరిపోరు. మనుషుల ఆలోచన సరిపోదు, మనుషుల తలంపులు సరిపోవు. దేవుడు ఇలా ఉంటాడని రూపించటానికి ఏ ఆధారములు కూడా సరిపోవు. అంత ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. ఆయన చూడటానికి మన రెండు కన్నులు చాలా, అంత శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. అంత ప్రకాశమానమైన దేవుడు ఉన్నాడు. మోషే సీనాయి పర్వతం మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మోషే దేవుణ్ణి చూడలేకపోయాడు. అంత ప్రకాశమానమైన దేవుణ్ణి చూడటానికి ఆయన కన్నులు సరిపోలేదు. ఆయన ముసుగు వేసుకొని ఉన్నాడు. ఆయన కన్నులను సరిపోలేదు చూడటానికి. అంటే దేవుణ్ణి చూసి దాని రూపాన్ని చెక్కి పూజించడానికి సరిపోదు మానవ ఆలోచన, మానవ తలంపులు. అలా దేవుణ్ణి చెక్కటానికి ఆలోచన చేసి, అలాగనే వారు మనుషులు పూజించటానికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్క రూపాన్ని చెక్కుకొని వారు పూజిస్తూ ఉన్నారు. వారు దేవుణ్ణి పూజించటానికి, దేవుని పని చేయటానికి వారు ఆలోచన చేస్తూ, దేవుని పని చేస్తూ దేవుని పూజిస్తున్నారు. అయితే నిజమైన దేవుణ్ణి పూజించే మనుషులు త్యాగపూరితమైన హృదయం కలిగి దేవుణ్ణి పూజించేవారిగా ఉండాలి. దేవుని కొరకే ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. డబ్బు కొరకు, లేకపోతే గొప్పతనం కొరకు, ఉద్యోగాల కొరకు మనుషులు ఆలోచన చేయక, ఘనత కొరకు, ఘన సన్మానాల కొరకు మనుషులు ఆలోచన చేయక, నిజమైన దేవుని సేవ చేయాలని ఆలోచన చేసిన వారు, రక్షించగలిగిన దేవుడు మనకున్నాడని, ఆయన రక్షించే సమర్థుడని, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఏ విధమైన శోధనలు మనకు కలిగిన ఆయనకు అసాధ్యమైంది లేదని గ్రహించి, ఆయన పని నిమిత్తమే, ఆయన మహోన్నతుడైన దేవుడని గ్రహించి ఆయన పని నిమిత్తమే ముందుకు కొనసాగాలి. ఆయన పూజించడానికి ముందుకు రావాలి. ఆయన ఆరాధించడానికి ముందుకు రావాలి. ధైర్యం చేసి దేవుని సన్నిధానంలో నడవగలిగిన మనుషులుగా మనము ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు, దేవుడు తన మనుషులను చేసుకుని ఆయనను పూజించేవారిగా మనుషులను దేవుడు సిద్ధపరుచుకున్నాడు. అయితే మనుషులు మాత్రము విగ్రహాలను చేసుకొని వాటిని పూజించేవారిగా ఉన్నారు. దేవుడు లేడని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు. దేవుడు లేడు అని కొందరు మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన ఆయన చేసే కార్యాలను బట్టి ఆయన ఉన్నాడు. మన బ్రతుకుల్లో ఒక గొప్ప కార్యాలు చేస్తాడని మనము నమ్మక తప్పదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన ప్రజలు చాలామంది ఆయన కార్యాలను రుచి చూచి ఆయన సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలను రుచి చూసి ఆయన సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నారు. విడిచిపెట్టక దేవుని కొరకై నడిచే మనుషులు చాలామంది భూమి మీద ఉన్నారు. చాలా సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. నా జీవితాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి విడిచిపెట్టక ఎందుకు దేవునితో నడుస్తున్నాము? దేవుడు లేడని చెప్పే ప్రజలు ఎంతగా నిందలు వేస్తూ ఉన్నారంటే, నిజంగా దేవుడు లేడు, దుఃఖంలో ఉన్నాము, కష్టంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాము అని మాట్లాడుతూ దేవుడు లేడని దేవుణ్ణి విమర్శించేవారుగా ఉన్నారు. కానీ దేవుడు మన జీవితంలో గత కాలంలో చేసిన అనేకమైన కార్యాలను బట్టి, నీ జీవితంలో కూడా దేవుడు చేసిన అనేకమైన కార్యాలను బట్టి కదా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టక దేవునితో నడుస్తూ ఉన్నావు. ఆయన చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఊహించటానికి అవి సరిపోవు, లెక్కించటానికి అవి సరిపోవు.
మనుషులు ఆయన్ను తృణీకరించేవారిగా ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయనను మనం పూజిస్తూ ఉన్నాం. ఆయన ఇతర మనుషులు తయారు చేసినట్లు అవి వెండి బంగారమైన విగ్రహాలు కావు. వారి చేతి పనులు కావు. వారు ముక్కుండి వాసన చూడలేని విగ్రహాల వంటి వారు కాదు. చేతులుండి ముట్టుకొనుటకు వీల్లేనటి వారు కాదు. పాదాలుండి నడవడానికి వీల్లేనటి వారు కాదు. దేవుడు ప్రతీది వింటూ ఉన్నాడు. ముందు కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల రోదన ఆయన విన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కన్నీరును ఆయన విన్నాడు. వారు పడుతున్న నరకయాతన, వారు తిండి లేని పరిస్థితులు, వారు శ్రమ పడిన పరిస్థితులు అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారిని దర్శించడానికి, వారితో ఉండటానికి, వారిని నడిపించడానికి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల గుండా వారిని నడిపించాడు దేవుడు. అసాధ్యం కాని వాటి ద్వారా కూడా ఆయన సుసాధ్యం చేసి ఆయన నమ్ముకున్న భక్తులను ఆయన విడిచిపెట్టక వారికి సహాయం చేశాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో 10వ వచనంలో ఉంది, యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము చేసేవాడై ఉన్నాడు, వారికి కేడెముగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాడిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడిగా లేడు. ఆయన నమ్మి ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ ఆయన త్రోసివేసేవాడిగా లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి నమ్ముకుని ఉంటే వారికి సహాయం చేసి వారిని విడిపించి ఆశీర్వదించి వారిని నడిపించేవాడిగా ఉన్నాడు. పిన్నలేమి పెద్దలేమి ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అది చిన్న పిల్లలైనా పెద్దవారైనా. పిల్లలని దేవుడు విడిచిపెట్టడు. పిల్లలు ప్రార్థన చేస్తే వినడు, పెద్దవారు చేస్తేనే వింటాడు, లేకపోతే గొప్పవారు చేస్తేనే వింటారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. అలాంటి వ్యత్యాసం ఏమీ లేదు. ఆయన నమ్ముకొని ఆయన రక్షణలోనికి రాని వారు ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. బాప్తిసం తీసుకోకుండా ఇంకా లోకంలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. వారు కూడా వారి రోదనలో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, వారి అవసరతల్లో దేవుని ప్రార్థించినప్పుడు, పరీక్షల సమయంలో, ఉద్యోగాల సమయంలో కూడా వారు ప్రార్థించినప్పుడు ఏ భేదము లేకుండా వారికి కూడా సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయన. అటు రీతిని ప్రజలందరికీ కూడా ఆయన సహాయం చేసి వారిని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆ పిల్లలను వృద్ధి చేసేవాడిగా ఉన్నాడు. గొప్పవారిని చేయాలంటే ఎవరు చేయగలరండి? మనం అనుకుంటాం ఎక్కువ ధనం తీసుకుని వచ్చి ఆ ధనము ద్వారా, లేకపోతే మంచి మంచి కాలేజీల్లో చదివించి మంచి మంచి ర్యాంకులు వస్తే వారు గొప్పవారు అవుతారని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని ఆశీర్వాదము, దేవుడు వృద్ధి పొందించకపోతే ఆ పిల్లల భవిష్యత్తులు వృద్ధికరంలోనికి రావు. నేను ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను గొప్పవారిగా చేసేయాలి, నేను అంత గొప్పవారిగా చేయాలి, ఇంజనీర్ని చేయాలి, డాక్టర్ని చేయాలి, కలెక్టర్ని చేయాలి. నీ ఆలోచనల ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ఆయన చిత్తములో, ఆయన చేతిలో నీ బిడ్డలను నువ్వు పెట్టగలిగి ఉంటే ఆయన వృద్ధి చెందించగలడు, ఆయన జ్ఞానం ఇవ్వగలడు, ఆయన ర్యాంకులు ఇవ్వగలడు, ఆయన ఉద్యోగాలు ఇవ్వగలడు, ఆయన గొప్పతనం ఇవ్వగలడు, ఆయన పేరు ప్రఖ్యాతలను ఇవ్వగలడు. ఒక గొప్ప స్థానాన్ని వారి కొరకై నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీ బిడ్డల కొరకై సిద్ధపరచగలడు. నువ్వే అనుకుంటావు నేను చేసేస్తే అయిపోద్దని. నువ్వు ప్రయత్నించిన ప్రయత్నంలోని దేవుని సహాయాన్ని వేడుకొని నువ్వు ముందుకు నడవగలిగితే ఆయన నీ బిడ్డలను వృద్ధి చెందించి గొప్పవారిగా చేసి దీవెనకరమైన వారిగా ఆయన చేస్తాడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని దేవుడు చేయబోతున్నాడు. ఆయన దగ్గర లేని దీవెన అంటూ లేదు. నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దేవుని దగ్గరికి వచ్చి, సమస్తము చేసిన వాడా నీవు నన్ను ఆశీర్వదించు, నీ వలన మాత్రమే నేను దీవించబడతాను, నీ వలన మాత్రమే నేను ఈ లోకంలో నడవగలను, ఈ లోకంలో జీవించగలను. దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్న ఎడల, దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకున్న ఎడల దేవుడు నీ జీవితాలను మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఆయన నీ స్థితిగతులను మార్చగలిగిన వాడై ఉన్నాడు. మనుషులు వారంతటి వారు ప్రయాసపడి, వారంతటి వారు కష్టపడి గొప్పవారిగా మారాలని అనుకుంటే
అది ఎన్నటికీ జరిగే పని కాదు. నువ్వు కష్టపడేది కొద్దిగైనా, నువ్వు కష్టపడేది కొద్దిపాటిది అయినా, నువ్వు చేసే ఉద్యోగము చిన్నదైనా అందులో నీకు తృప్తిని, అందులో నీకు సంతోషమును కలగాలి అంటే దేవునిలో నువ్వు ఉండగలిగితే ఆ తృప్తిని నువ్వు పొందగలుగుతావు. చూడండి, చాలామంది ఎంత సంపాదించినా అసమాధానంతో ఉంటారు. ఆ ధనం ఎక్కడ వారికి సరిపోదు. ఉదయం లేచిన దగ్గర నుంచి సంపాదిస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఏమాత్రం సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. వారికి ఇంకా కొదువుగానే ఉంటుంది. ఎంత కష్టపడినా అది కొదువుగానే ఉంటుంది. ఎందుకో చిల్లు చెంచులు వేయబడిన ధనం వల్లే వారి ధనం మార్చబడిపోతుంది. కానీ నువ్వు కొద్దిపాటిగా సంపాదిస్తున్న తృప్తి కలిగి నివసిస్తున్నావంటే, తృప్తి కలిగి ఆనందిస్తున్నావంటే అది కేవలము దేవుని చేతిలో ఉండడాన్ని బట్టి, ఆయన ఆశీర్వదించడాన్ని బట్టి నువ్వు ఐశ్వర్యవంతులుగా, లేకపోతే గొప్పవారిగా, లేకపోతే తృప్తి కలిగిన వారిగా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావు. దేవుని చేతులకు అప్పగించుకున్న నీ బ్రతుకులో, దేవుని చేతులకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరి బ్రతుకును కూడా దేవుడు ఉన్నతంగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఎవరైతే వారి జీవితాలను దేవునికి అప్పగిస్తున్నాడో వారి బ్రతుకులను దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు, ఉన్నతంగా నడిపిస్తాడు. చాలామంది దేవుని చేతులకు అప్పగించామనుకుంటారు, కానీ ఇంకా వారి బ్రతుకులను వారే ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ఇంకా వారి జీవితాలను వారే నిర్ణయించుకుంటూ ఉంటారు. వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకుంటూ ఉంటారు. ఎలా జీవించాలి, ఎలాంటి పరిస్థితుల్లో నడవాలి, ఏ రీతిగా ఉంటే నా బ్రతుకు బాగుంటుంది అని సొంత ఆలోచనలు గుండా నడుస్తూ ఉంటారు. కానీ నా బ్రతుకుని నా దేవుని చేతిలో పెడితే, లేకపోతే నా కుటుంబాన్ని నా దేవుని చేతుల్లో పెడితే, నా భర్తను, నా పిల్లలను, లేక నా భార్యను, నా కుటుంబం అంతటినీ దేవుని చేతిలో పెడితే, దేవుడు ఆశీర్వదిస్తే నా బ్రతుకు ఎంతో దీవెనకరంగా మలచబడుతుందనే ఆలోచన మనుషులకు రాదు. దేవునికి అప్పగించి, అయ్యా నీ త్రోవలో మేము నడుస్తాము, నీవు మమ్ములను నడిపించు, నీ చిత్తానుసారంగా మేము జీవిస్తాము, ఆ రీతిని మమ్ములను బలపరచని దేవునికి అప్పగించుకునే మనుషులు చాలా తక్కువగా ఉన్నారండి. ఒక వివాహం విషయంలోనైతేనేమి, ఒక వ్యాపారం విషయంలోనైతేనేమి, లేక ఉద్యోగం విషయంలో అయితే, చదువు విషయంలో, దేని విషయంలోనైనా నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఆయన ఏ రీతిగా, ఎలాగా, వివాహం విషయంలో దేవునికి అప్పగించుకుంటే నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో ఆయనే నీకు తెలియచేస్తాడు. ఆ మార్గం సరి అయిందో కాదో ఆయనే తెలియచేస్తాడు. ఉద్యోగం విషయంలో కూడా నువ్వు ముందడుగు వేయాలో వేయకూడదో దేవుడే తెలియచేస్తాడు. గృహాల విషయంలో, స్థలాల విషయంలో, వ్యాపారాల విషయం, ఏ విషయంలో కూడా నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో, దేనిలో నువ్వు వృద్ధి పొందాలనుకుంటున్నావో, ఇది కరెక్టో కాదో, లేకపోతే ఆయన చిత్తంలో ఉందో లేదో అని నువ్వు ఆలోచించి దేవునికి ఇవ్వగలిగితే ఆయన ఖచ్చితంగా స్థితిగతులను ఆయన స్వాధీనంలోకి తీసుకొని ఆయన గొప్పగా ఇశ్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే ప్రాంతంలోనికి నడిపించి వారికి ఎలాగైతే సమృద్ధినిచ్చాడో మన బ్రతుకుల్లో కూడా సరి అయిన మార్గంలో ఆయన నడిపించి సమృద్ధిలోనికి ఆయన నడిపిస్తాడు. నీకు సమృద్ధి కావాలా, కొరత కలిగి నలిగిపోతున్నావా, దినదినం ఆ కొరత నిమిత్తమే ఏం చేయాలి ఎలాగా అని నువ్వు కంగారు పడి, గాబరా పడి, అనేక ఆలోచనలు ఆలోచించి ఇదైతే బాగుంటుందేమో, అదైతే బాగుంటుందేమో, అక్కడికి వెళ్తే బాగుంటుందేమో, నా కుటుంబం పోషణ జరుగుతుందేమో, నా అవసరతలు తీర్చబడతాయేమో, నా సమస్యల గుండా నేను వెళ్తున్నా, నా సమస్యల నుండి గట్టెక్కగలుగుతానేమో అని నువ్వు ఆలోచన చేయడం అనేది నీ చిత్తం కాదు, దేవుని చిత్తంలోనికి దాన్ని అప్పగించు. నీ ఆలోచన కాదు, అది దేవుని ఆలోచనకు అప్పగించు. నీ తలంపులు కాదు, అవి దేవుని తలంపులకు అప్పగించు. అప్పుడు నీ జీవితంలో దేవుడు ఉన్నతంగా నడిపిస్తాడు. కొంతమంది కొన్ని మార్గాల గుండా ఎన్నుకొని నడిచేస్తారండి, అది దేవునికి అప్పగించరు. నడిచి సగంలోనే ఆగిపోతారు, సగంలోనే ఆ పనిలో ముందుకు సాగలేరు. ఎందుకంటే అది దైవ నిర్ణయంలో లేని మార్గము. దైవ నిర్ణయంలో లేని మార్గాలను నడుస్తూ ఇదే దేవుని మార్గం అనుకొని, ఇదే దైవ చిత్తం అనుకొని వారు ముందడుగు వేసేస్తూ ఉంటారు. వెనక్కి రాక తప్పదు, మధ్యలో ఆగిపోక తప్పదు. అలాంటి పరిస్థితులు అవుతున్నాయి. నీ జీవితంలో మధ్యలో ఆగిపోయే పరిస్థితులు అవ్వకూడదు. నువ్వు ముందుకు నడవాలి, ముందుకు కొనసాగాలి. నువ్వు పొందుకోవాల్సిన తృప్తిని, నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని, నువ్వు ఆశించిన రీచ్ అవ్వాలని తలంచిన దానికి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే దేవుని చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆ ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు. నేనైతే ఇది మొదలుకొని
నిత్యము యెహోవాను స్తుతిస్తానని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఇది మొదలుకొని దేవుని స్తుతించు. ఆయన స్తుతించి, ఆయన మహిమపరిచి, ఆయనను కొనియాడుతూ, దేవా నేను నిన్ను స్తుతిస్తాను, నా మార్గములను నాకు తెలియచేయి. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, సగంలోనే ఆగిపోయాను. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ముందుకు వెళ్ళలేకపోయాను అని నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని, ఈ దినాన దేవునికి అప్పగించుకొని నీ మనసును దేవుని సన్నిధానంలో మొర్రపెట్టినట్లయితే నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలమును దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు వెళ్ళే మార్గాలను దేవుడు ఆయన చిత్తానుసారంగా మార్చి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఏ రీతిగా అంటే సమృద్ధి అయిన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నువ్వు వేసిన అడుగు వేసినట్లుగానే ఆగిపోకుండా, నడవాలనుకున్న దాన్ని, చేయాలనుకున్న దాన్ని, లేకపోతే పొందుకోవాలనుకున్న దాన్ని ఆలోచనలోనికే లేకపోతే కొంతవరకు నడిచి ఆపేసుకోకుండా ముందుకు సాగాలని దేవుడు నిన్ను బలపరిచాడు. ఇది నాన్న అట్టి రీతిని మన హృదయాలను సిద్ధపరచుకొని దేవునికి మనలను మనం అప్పగించుకొని, మన కుటుంబాన్ని దేవునికి అప్పగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.